ఊర్ల ప్రయాణం పోతోళ్ళు దగ్గర పాటలుంటే బస్సు కోతరు, జరంత దూరం అయితే ఏసీ బస్ ఎక్కుతారు చల్లగుంటదని. అట్లనే ట్రైన్లో పోతోళ్ళు సుతా 2-3 స్టేషన్లు అవతల దిగేటట్టుంటే జనరల్ టికెట్ తీసుకుంటారు. దూరం అయితే ఏసీ టికెట్ బుక్ చేస్తారు. అంతకంటే చాలా దూరం పోతోళ్ళు విమానం ఎక్కాల్సిందే. ఛార్జీలు మంచిగానే గుంజుతారు కాబట్టి ఏసీ గీసి సకల సౌలతులు ఉంటాయి. అంతే కదా, అంతే కదా. పాపం ఉడకపోతకు చెమటలు దూడుచుకున్నాడు, అట్టలతోనూ ఊపుకున్నాడు. మనోళ్ళు కూకున్నది ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్. మరి ఢిల్లీకి వెళ్ళి బీహార్ రాష్ట్రం దర్భంగాకు పోతానికి స్పైస్ జెట్ విమానం ఎక్కిండ్రు. లోపలికి పోయి కూకోగానే ఏదో తక్లీఫ్ వచ్చి ఏసీ పని చేయలేదట. బస్సో కారో అయితే అద్దాలు దించుతారు గాలి కోసం, కానీ ఇది గాలి మోటరాయే, కిటికీలు తెరుచుడు ఉండదు. మళ్ళా ఢిల్లీలో చిన్న ఎండలు ఉన్నాయా, 45 డిగ్రీలు ఎండ కొడుతుంటే వడదెబ్బకి 7 జీవిడిచిండ్రు, 22 మంది దవాఖానలో పడ్డారు. గంత ఎండున్న జాగల గాలి కూడా రాకుంటే ఎట్లుంటది? 10 నిమిషాలు పావు గంటో కాదు, గంట సేపు ఇట్లనే తల్లాడినరట. काफी परेशानी हुई और इन्होंने एसी तब ऑन किया जब फ्लाइट टेक ऑफ हुआ, तो हम लोगों ने 1 घंटा करीब बिना एसी के విమానంలో వచ్చిన తక్లీఫ్ రిపేర్ చేసినాక ఏసీ ఆన్ చేసుకొని గప్పుడు గాలికి ఎగిరింది. మా తిప్పలు చూడురని లోపటున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే జరిగిన తప్పుకు సారీ చెప్పిండ్రు విమానం కంపెనీ వాళ్ళు. కానీ గాలి తిరిగే గాలి మోటార్లనే గాలి కోసం గింత తిప్పలైందన్నట్టు.